మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు చిలకలూరుపేట ప్రజల అదృష్టం పవన్ కళ్యాణ్ గారి రాక. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా సినిమా నటులుగా కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిలకలూరుపేట ప్రజలు చిలకలూరుపేటలో పవన్ కళ్యాణ్ గారు రావాలి అని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు ఆ కథ నిజమవుతా ఉంది. పేరెంట్స్ టీచర్స్ మెగా డేకి ఈరోజు చిలకలూరుపేట రావడం అదృష్టం. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్కి స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ వారికి అందజేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా టీచర్స్తో మాట్లాడే అవకాశం, ఆ యొక్క విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు, వారు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా పరీక్షలు రాస్తూ ఉన్నారు, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఉండేటువంటి డొక్కా సీతము మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉంది, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, టీచర్ల బిహేవియర్ ఏ విధంగా ఉంది, అన్నిటినీ కూడా కనుగొనేటువంటి అవకాశం ఉంది. ఈ స్కూల్కి ఏదైనా ఎన్విరాన్మెంట్, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇతర క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఉంది కూడా పేరెంట్స్ తెలుసుకొని టీచర్స్ అడగటానికి కానీ, మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు అడగటానికి కానీ ఇది ఒక వేదిక. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కూడా టీచర్స్ పేరెంట్స్ జరగల మీటింగ్ వరకు. ఇది విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం నాయకత్వంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి ఒక మంచి భవిష్యత్తును కలుగజేయాలి, దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి విధంగా తల్లిదండ్రులు కన్న కళలు నిజం చేసేటువంటి దానికి ఈరోజు సబ్జెక్టుకు టీచర్ వ్యవస్థను తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. యూనిఫామ్లో కూడా ఒక మంచి నిర్ణయం, క్వాలిటీ డ్రెస్సెస్ ఇవ్వడం జరుగుతుంది. డొక్కా సీతం మధ్యాహ్న భోజనంలో కూడా మెరుగైనటువంటి మెనూ ఇచ్చి వారికి ఆహారంగా బాగా ఇస్తే ఆరోగ్యవంతులుగా పుష్టిగా ఉండేటువంటి దానికి కూడా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటినీ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇంటరాక్షన్ ఉంటుంది. పేరెంట్స్ మాట్లాడతారు, టీచర్స్ మాట్లాడతారు, విద్యార్థులు మాట్లాడతారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరిగేటువంటి దానికి 3-0 మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదపడుతుంది. పవన్ కళ్యాణ్ రావడం మా అదృష్టంగా నేను భావిస్తాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-0 జరిగింది, 2-0 జరిగింది, 3-0 జరగబోతా ఉంది. పేరెంట్స్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి భవిష్యత్తు ఉందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసాన్ని లోకేష్